ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 21న మాదిగ వర్గానికి చెందిన సర్పంచ్లకు సన్మానం చేస్తున్నట్లు మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మంచాల యాదగిరి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చాగంటి రాజేష్ ఆధ్వర్యంలో శిల్పారామంలో జరిగే సన్మాన సభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న పిలుపు మేరకు నూతన సర్పంచ్లకు ఉప్పల్ శిల్పారామంలో సన్మాన సభను తెలంగాణ మాదిగలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు మాదిగ ఎమ్మెల్యేల ఎంపీలు హాజరవుతున్నట్లు తెలిపారు. సర్పంచులుగా గెలిచినటువంటి మాదిగ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గెలిచిన మాదిగలకు ఈ నెల జనవరి 22వ తారీఖు ఉప్పల్లో 21వ తారీఖు ఉప్పల్లో సన్మాన సభ పెట్టడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ మేడిపాపన్ ఆధ్వర్యంలో ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మేము ఎంఎస్ఎఫ్ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి మంచాల యాదగిరి అన్నని 2 నిమిషాలు మాట్లాడిగా కోరుకుంటున్నాం. నా పేరు గద్దెల రవికుమార్, ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఏదైతే మన 21 తారీఖున జరగబోతున్నటువంటి మన ఉప్పల్ బాగాయతు శిల్పారామం ఫంక్షన్ హాల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ సర్పంచ్ల మహోత్సవ సభను విజయవంతం చేసుకునే దిశగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి మండలాల నుంచి గ్రామాల నుంచి మరి మాదిగ గడప గడప మరి ఇక్కడ విచ్చేసి మరి విజయవంతం చేస్తున్నారు. కాబట్టి మరి ఏదైతే ఆ రోజున ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అయితేనేమి, దామోదర రాజనరసింహ గారు అయితేనేమి, మరి సీతక్కన్ అయితేనేమి, మరి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు వచ్చి మరి మా మాదిగల సర్పంచ్లను సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదైతే గత 3 దశాబ్దాల నుంచి మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మన మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి మేము ముందుకు వెళ్తున్నాము. మరి 30 సంవత్సరాల సుదీర్ఘంగా మరి ఎన్నో అన్నగారు మరి మాదిగ జాతికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తితోటి మరి మా జర్నీ కొనసాగుతుంది. కాబట్టి మరి నూతన నాయకత్వాన్ని మరి మేడి పాపన్న గారు మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు మరి ఏదైతే జరగబోతున్నటువంటి మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరచు. నా ముత్యాల విజయ్ కుమార్, ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. నా 21వ తారీఖు ఉప్పల్ బగాయత్లో శిల్పారామం ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున 10,000 మందితో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లోకల్లో ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరిపించాలని మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. మా సమస్యలని, మా ఒక ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ మేడి పాపయ్య గారు సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా ఒక రాష్ట్ర నాయకుడు ఆయన ముందు పెట్టి అట్లనే ఈ యొక్క సర్పంచుల సభ గిట పెట్టి వాళ్ళని సన్మానం చేయడం జరుగుతుంది. మేడి పాపయ్య గారి నాయకత్వంలో మాకు ఎన్నో పనులు ఇట్లాంటి చేయనికి యువనేతలని మమ్మల్ని ముందుకు తోలుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలను మమ్మల్ని చేయాలని ఆయన అడుగుజాడలో నడవాలనే ఆశ పుట్టి మేము ఎంఆర్పిఎస్లో ఎంతో సంవత్సరాల నుంచి మేడి పాపయ్య అడుగుజాడలలో నడుస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాం 21 తారీఖు మాదిగ ఆత్మీయుల సభని విజయవంతంగా చేస్తామని జై మాదిగ అని తెలియడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన మాదిగలకు ఎంఆర్పిఎస్ మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో సన్మాన సభ జరగబోతుంది. అది సన్మాన సభ కాదు, మాదిగల ఆత్మగౌరవ సభగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే సన్మానించుకోవడం అనేది మన ఆత్మగౌరవంతో సంబంధం. కాబట్టి ఈ 21 తారీఖున జరగబోయే మాదిగల సన్మాన సభకు అందరూ ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేసి దీన్ని ముందుకు సాగాలి. మన మాదిగలో జరుగుతున్న అన్యాయాలను కూడా మన రిజర్వేషన్ వచ్చింది, ఆ రిజర్వేషన్ కూడా ఎలా మనం నడుపుకోవాలి, ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా రాజ్యాంగం బుక్కులు ఆడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంఎస్ఎఫ్ తరఫున మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంఆర్పిఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుని మా అధ్యక్షుడు మేడి పాపన్న మాది గారు రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 21న జరిగే మాదిగల సర్పంచుల సన్మాన సభ ఉప్పల్
బగాయత్లో శిల్పారామం వేదిక అక్కడ సర్పంచులకు సన్మానం చేయబడుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ధనసరి సీతక్క గారు కూడా, మరియు మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కనుక తెలంగాణ 31 జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఉస్మానియా వేదిక నుంచి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి తరలి రావడం జరుగుతుంది. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మరియు సర్పంచులకు ఆ వేదిక ద్వారా రాజ్యాంగ బుక్కులు కూడా మేము సర్పంచులకు అందజేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎన్నో మాదిగలను ఎంతో అవమానపరిచినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా మా మాదిగ సర్పంచులకు ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా మన హక్కులను సాధించుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము ఆ సర్పంచులను మోటివేట్ చేసి రాజ్యాంగ బుక్కులు అందించి, ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా మన హక్కులను మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, ఏ విధంగా మన హక్కులు సాధించుకోవాలనే ఆ విధంగా మేము మా మాదిగ సర్పంచులకు, ఉప సర్పంచులకు మేము ఆ వేదిక ద్వారా సూచనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్కు అన్ని వర్గాలకు, ఒక మాదిగ జాతికే కాకుండా పేద బడుగు బలైన వర్గాలకు సేవ చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్కు అన్ని ప్రజా సంఘాలు అందరు కలిసి పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. కనుక ఈ సర్పంచుల సమావేశాన్ని, సన్మాన సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ ఉస్మానియా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మాదిగ ఉపకులాలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తా ఉన్నాం. జై మాదిగ.